గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఇది చూడండి సార్, ఇది సిహెచ్ఎస్ఎల్. నా స్టూడెంట్స్ కొంతమంది సిహెచ్ఎస్ఎల్ కూడా ప్రిపేర్ అవుతున్నారు ఎస్ఎస్సి ప్యాకేజ్ తీసుకొని. వాళ్ళు ఏంటంటే మనము గాబరాగా నేను నిన్న క్లాస్లో కూడా చెప్పినట్టుగా దయచేసి ఫస్ట్ తొందరొద్దు. మీరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లెర్నింగ్లో ఉన్నారు. ఫస్ట్ అర్థం చేసుకోండి, డైజెస్ట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఒక స్టేజ్ తర్వాత మీరే మీ ఊర్లో మ్యాథ్స్ అద్భుతంగా చెప్పే టీచర్గా తయారవుతారు సార్. రైట్? ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, దాంట్లో 3 డివిజన్లు ఉన్నాయి. ఒక డివిజన్లోనేమో 20 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకో డివిజన్లోనేమో 30 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకో డివిజన్లోనేమో 40 ఎంప్లాయీస్ ఉన్నారు. 40 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడేమో ఎవరైతే వీకెండ్కు పనిచేశారో వాళ్ళు 20% మంది, 30% మంది, 40% మంది. క్వశ్చన్ అర్థమైంది కదా సార్? ఒక ఆఫీస్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఒక ఆపరేషన్స్ డిపార్ట్మెంట్, ఒక బ్యాక్ ఎండ్ టైపింగ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి. 20 మంది ఎంప్లాయీస్లో 20% మంది వీకెండ్ పనిచేశారు. ఇంకో డివిజన్లో 30 ఎంప్లాయీస్, రైట్, 30% మంది వీకెండ్లో పనిచేశారు. 40 ఎంప్లాయీస్ 40%లో పనిచేశారు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? వర్కింగ్ పర్సంటేజ్. ఈ 3 డివిజన్లు గనక వీకెండ్ పనిచేస్తే మొత్తం ఎంత పర్సంటేజ్ మంది వీకెండ్ పనిచేశారు? ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అయ్యానో మనము బండగా సాల్వ్ చేసి, మనకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే ఇది ఇంటూ ఇది, 20లో ఇది 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 సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఎవడయ్యా నిన్ను సాల్వ్ చేయమన్నాడు? రైట్? లోయెస్ట్ పర్సంటేజ్ ఎంత? 20%. హైయెస్ట్ ఎంత? 40. నేను మీకు 2 థంబ్ రూల్ చెప్పాను. ఒక యాప్టిట్యూడ్ ప్రాబ్లం అయినా, లైఫ్లో మనకు వచ్చిన ప్రాబ్లం అయినా టక్కున మాట్లాడము, ఇంపల్సివ్ కాము, ఆ సిట్యుయేషన్ని అర్థం చేసుకుంటాము, ఆప్షన్లు కూడా చదువుతాము. 32, 3.2 కొంచెం క్వశ్చన్ని పైకి డ్రాగ్ చేస్తున్నాను. 32, 3.2, 0.032, 0.0032. ఇది ఎంత ఈజీ క్వశ్చన్ అంటే పెన్ను పెట్టకుండా కూడా ఒక 5 సెకండ్లో ఆన్సర్ ఆప్షన్ని డార్క్ చేయడము, సాల్వ్ చేయడం కంటే కూడా ఎక్కువ. దీనికి నేను అనిల్ నాయర్ గనక ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే నేను ఏం చేయలేదు సార్. నాకు తెలిసిన ఒక లైన్ని చూసుకున్నాను. యావరేజ్ అనేది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటుంది. ఇది అందరికీ తెలుసు సార్, కానీ దీని అప్లికేషన్ మీకు చెప్పకపోవడం వల్ల అది ఒక నోట్స్లో ఒక పాయింట్ లాగా ఉండిపోతుంది. 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. లోయెస్ట్ ఏమో 20% మంది పనిచేశారు, హైయెస్ట్ ఏమో 40% మంది పనిచేశారు. అంటే ఆ 3 డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తే నాకు వచ్చే వాల్యూ 20కి 40కి మధ్యలో ఉండాలి. అంతే కదా సార్? ఈ పనికి మాలిన ఆన్సర్లు ఇయ్యడం ఎగ్జామినర్కి క్వశ్చన్ క్రియేట్ చేయడం తెలుసేమో, అనిల్ నాయర్ స్టూడెంట్స్కి కష్టతరమైన క్వశ్చన్లను సెకండ్లో లేపడం అంత ఫండమెంటల్స్ మీకు తెలిసి ఉండాలి. రైట్? యావరేజ్ అనేది లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ మధ్యలో ఉంటుంది. 20కి 40కి మధ్యలో ఆప్షన్లు ఉండాలి. పోయింది ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్తో పాటు క్వశ్చన్ చదవడము అని అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవడం కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవడం. అందరూ దయచేసి రైట్ అర్థమవుతే ఎస్ అని చెప్పి చదవండి. నేను లెక్కలు ఎలా నేర్చుకున్నాను అని అంటే ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకుంటా. ఎప్పుడూ కూడా నేను సొల్యూషన్కి చూడను. రైట్? ఒక మ్యాథమెటిక్స్ అంటే ఒక లాజికల్గా అసలు ఆ క్వశ్చన్లో ఫండమెంటల్స్ ఏంటో చూస్తాను. ఇలా నాతోటి మీరు చేస్తూనే ఉంటే మీరు అనిల్ నాయర్ వే ఆఫ్ థింకింగ్ని మిమిక్ చేస్తారు. దాని తర్వాత భయపడరు. ఆ భయం దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఇది కనుక యావరేజ్లో క్వశ్చన్ ఇస్తే మనం ఎలా చెయ్యాలి కూడా నేను వెయిటెడ్ యావరేజ్లో మీకు ఈ లాజిక్ చెప్పాను. మీరు కొంతమంది ఈ ప్రాబ్లం ఇంతకుముందు చూసుంటారు. ఎవరైతే డౌట్ అడిగారో 68 కేజీల రైస్ 63 రూపాయలకుంటే అది నేను 85 కేజీల ఇంకో రైస్
81 రూపాయలు ఉంటే రైట్, ఈ 3 ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా వినండి. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చింది ఏంటి? ఒక రైస్ తీసుకున్నాను 68 కేజీలు, అదేమో 63 రూపాయలు పర్ కేజీ. ఇంకోటి తీసుకున్నాను 85 కేజీలు, అదేమో 81 రూపాయలు. ఈ రెండింటిని కలుపుతుంటే యావరేజ్ ఎంత? ఇప్పుడే నేను చెప్పాను, యావరేజ్ అనేది 63, 81 మధ్యలో ఉండాలి. ఉంటుందా సార్? ఎలా ఉంటుందో చెప్తాను. ఎప్పుడైతే మనము ఒక మిశ్రమాన్ని కలుపుతున్నామో మనము ఎన్ని కేజీలు తీసుకున్నాము అనేది సంబంధం లేదు. దీని నిష్పత్తి అయ్యండి. 17 4 68, 17 5 85. ఫస్ట్ ఎంతైతే మనము తీసుకున్నామో దాని నిష్పత్తి చాలు మనకు. ఎందుకనంటే వెయిటెడ్ యావరేజ్ అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది డివైడెడ్ బై టోటల్. డివైడెడ్ వేసినప్పుడు మనకు వచ్చేది నిష్పత్తి. యావరేజ్ అనేది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి. 63 ప్లస్ ఈ వాల్యూ తీసుకోండి, 5/5 ప్లస్ 4 ఎంత? 9. దీని ప్రూఫ్ కూడా చెప్తాను. 81 63 తేడా ఎంత? 18. 9 1 9 2 63 ప్లస్ 10 ఆన్సర్ ఎంత? 73. యావరేజ్ అనేది లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ, హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ. 81 మైనస్ ఆ వాల్యూ తీసుకోండి, 4 డివైడెడ్ బై 4 ప్లస్ 5 9. 81 63 తేడా ఎంత? 18. 9 2s are 18. 81 మైనస్ 8 ఎంత? 73. ఆన్సర్ ఎంత దీనికి? 73. ఈ లాజిక్ అర్థమైందా? ఇది నేను ఆల్రెడీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ కి 5/9 ఎక్కడ వచ్చిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. 68 కేజీలు తీసుకున్నాను, పర్ కేజీ 83 రూపాయలు. అలానే 85 కేజీలు తీసుకున్నాను, పర్ కేజీ 81 రూపాయలు. డివైడెడ్ బై మొత్తము 68 ప్లస్ 85 తీసుకున్నాను. ఆన్సర్ ఎప్పుడూ కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. మీన్ డీవియేషన్ లో మనం ఈ మెథడ్ తీసుకున్నాం. 63 అనుకుంటే 63 డీవియేషన్ 0. 81 63 తేడా ఎంత? 18 ఇంటూ 85 డివైడెడ్ బై 153. 17 5 17 9. అందుకే అక్కడ 5/9 వచ్చింది. ఇదందరికీ అర్థమైందా? రైట్. అన్నీ కూడా ఒక మంచిగా మ్యాథ్స్ అర్థం చేసుకున్న టీచర్ చెప్తున్న క్లాస్ సార్. గజిబిడిగా ఫార్ములాలు రాసి ఏదైతే చెప్పానో అది బట్టి పట్టండి రైట్ అని నేను అలా క్లాస్ చెప్పను. అలా చెప్పే టీచర్లను ప్రాబబ్లీ నాకు కొంచెం నవ్వు అనిపిస్తుంది సార్. రైట్. ఏదో ఒక క్లాస్ తీసుకున్నా, ఏం సార్ లెక్క 23 మంది ఉన్నారు, వాళ్ళ యావరేజ్ వెయిట్ 24 ఇయర్స్, ఒకడు వెళ్ళిపోయిండు 22. సైకిల్ మెథడ్ దీన్ని గుణించండి, దీన్ని గుణించండి, పనికి మాలింది. రైట్. దానికి ప్రూఫ్ అడగండి. రైట్. దీన్ని గుణించండి అట, దీన్ని గుణించండి అట. రైట్. వాడు ఇంటాడు, వాడు పారిపోతాడు. లెక్కలు అర్థం చేసుకున్నాడు అడుగుతాడు ఎక్కడి నుంచి వచ్చింది ప్రూఫ్ అని. రైట్. మీరు మెల్లమెల్లగా నా క్లాసెస్ వింటూనే ఉంటే రైట్ ప్రాబబ్లీ మీరు ఏదైతే ముందు వీడియోలు చూసారో అవన్నీ మీకు కొంచెము రైట్ హాస్యాస్పదంగా అనే ఛాన్స్ కూడా ఉంది. అర్థమైంది కదా సార్?